గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. విచారణలో తవ్వే కొద్ది విషయాలు బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసిన ప్రణీత్ రావు ఇప్పటికే హార్డ్ డిస్క్లను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. సిబ్లోని ట్యాపింగ్ డివైస్ మొత్తాన్ని ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు లేటెస్ట్ గా విచారణలో గుర్తించారు అధికారులు. డివైస్ ధ్వంసం చేసి అందులో హార్డ్ డిస్క్ మొత్తాన్ని పగలగొట్టినట్లు నిర్ధారించారు. అడవిలో పడేసిన పలు డివైస్లను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యాజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యాజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. మీడియా సంస్థ యాజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. బీఆర్ఎస్ కీలక నేత ఎర్రబెల్లి ఆదేశాలతో వరంగల్, సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. తెలంగాణ పోలీస్ శాఖలో ఒక సంచలనంగా మారిన ప్రణీత్ రావు వ్యవహారంలో ఈరోజు ఒక కొత్త కోణం తీసుకుంది. ప్రణీత్ రావు 3వ రోజు విచారణ సందర్భంగా కొన్ని కొత్త విషయాలు బయటికి చెప్పినట్టుగా పోలీస్ శాఖ నుంచి మనకు అందుతున్నట్టు సమాచారం. ఒకవైపు ఐజీ ప్రభాకర్ రావు అండతోటి తాను ప్రత్యేకమైనటువంటి అర్హతలు, ప్రత్యేకమైనటువంటి గౌరవాలు పొందాను, ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు పొందానని చెప్తూనే దాంతోపాటు సిరిసిల్ల, వరంగల్ జిల్లాలో పర్వతగిరి అంటే పాలకుర్తి నియోజకవర్గంలో పర్వతగిరి అనేటటువంటి చోట, సిద్దిపేట, ఈ 3 చోట్లతో పాటు హైదరాబాదులో ఒక చోట ఎస్ఐబి కార్యాలయంలో కాకుండా బయట ఒక చోట ఒక ప్రత్యేకమైనటువంటి వార్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా, ఒక సర్వర్ ఏర్పాటు చేసినట్టుగా ఇప్పటికే ప్రణీత్ రావు ఇంట్రాగేషన్లో చెప్పినట్టుగా సమాచారం. ఈ కస్టడీ సందర్భంగా జరుగుతున్న విచారణలో ఈ అంశంతో పాటు ఎక్కడైతే ఈ ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ ముక్కలు పడేశారో ఆ లొకేషన్ ఆల్రెడీ నిన్ననే చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ లొకేషన్కి పోలీసులు వెళ్ళి వాటన్నిటిని ట్రేస్ చేసి వాటన్నిటిని వెతికేటటువంటి పనిలో ఉన్నటువంటి పరిస్థితి, ఉన్నటువంటి సమాచారం ఉంది మనకి. అయితే ఈ అంశంలో కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం దీంట్లో ప్రణీత్ రావు బయటపెడుతున్నటువంటి పేర్ల క్రమంలో కొంతమంది అనూహ్యమైనటువంటి పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి వార్ రూము, ఆ వార్ రూమ్కి సంబంధించినటువంటి అంశం అది ఒక మీడియా సంస్థ చుట్టూ తిరగటం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ నేపథ్యంలో మరిన్ని పేర్లు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 3 రోజుల కస్టడీ అయిపోయింది, ఇంకో 4 రోజుల కస్టడీ ఉన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది అనేటటువంటి ఆసక్తి అయితే మాత్రం మొత్తం తెలంగాణ సమాజంలో ఉంది, తెలంగాణ పోలీస్ శాఖలో ఉంది, ముఖ్యంగా బాధితుల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రణీత్ రావు వ్యవహారంలో కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రణీత్ రావు బాధితులు అనూహ్యంగా కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావుకి సహకరించిన వారు అనూహ్యంగా కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ప్రణీత్ రావు ఈ వ్యవహారం అంతా ఎవరి కోసం చేశారనే దగ్గర కొత్త పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం కొత్త పేర్ల జాబితాగా బయటకు వస్తుంటే పోలీసులే ఆశ్చర్యపోతున్నారనేది మనకున్నటువంటి సమాచారం. ఇది ఏ రకం, ఇంకా ఎటువంటి మలుపు తిరుగుతుంది, ఇంకా ఎటువంటి కొత్త పేర్లు బయటకు వస్తాయనేటువంటి ఆసక్తి, ఊహాగానాలు రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఫోన్లు ఒక్కొక్క సెంటర్ నుంచి, ఒక్కొక్క సర్వర్ నుంచి మానిటర్ చేసినటువంటి నేపథ్యంలో ఒక పక్క ఫోన్ ట్యాపింగు, అదే సందర్భంలో ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్, వీటన్నిటి ఈ సమాచారాన్ని అంతా కొంతమందితోటి, వ్యక్తులతోటి పంచుకోవటం, కొంతమంది వ్యక్తుల అవసరాల కోసం వాళ్ళ ఆదేశాల మేరకు, లేదా వాళ్ళ సహకారం మేరకు, లేదా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడటం కోసము ఈ వ్యవహారాన్ని నడిపినటువంటి పరిస్థితి కూడా గమనించాలి. ఇవన్నీ కొత్త కొత్త పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో ఎటువైపు మలుపు తిరుగుతుంది అనేటటువంటి ఆసక్తి అయితే మొత్తం నెలకొంది. ఇప్పుడు అంటే ధ్వంసం చేసి పడవేసినటువంటి ఆ ముక్కలు కనుక ట్రేస్ అయితే దాని నుంచి ఏ రకమైనటువంటి డేటా రిట్రైవ్, అట్లీస్ట్ డేటా రిట్రైవ్ కాకపోయినా దాన్ని ఒక ప్రాథమిక సాక్ష్యంగా పరిగణించేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే
ఇక్కడ ధ్వంసానికి సంబంధించి సాక్ష్యాల ధ్వంసానికి సంబంధించిన కేసు విషయంలో ఇలా ఉంటే, మరోపక్క ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 ఏదైతే ఉందో బ్రిటిష్ ఇండియా చట్టాల్లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ యాక్ట్గా చెప్పబడేటటువంటి ఒక కఠినమైనటువంటి చట్టంగా చెప్పబడేటటువంటి 1885 బ్రిటిష్ ఇండియా యాక్ట్ అయినటువంటి ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం కేసు రాబోతోంది అనేది మనం గత 3-4 రోజులుగా మనం వింటున్నటువంటి సమాచారమే. కానీ ఆ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం పెట్టబోయేటటువంటి చట్టంలో, ఆ చట్ట ప్రకారం పెట్టబోయే కేసులో ఎవరెవరి పేర్లు ఉంటాయి అనేది కీలకమైనటువంటి అంశం. ఆ ఎవరెవరి పేర్లు ఉంటాయి, ఆ పేర్ల యొక్క చుట్టూ తిరగబోయేటటువంటి వివాదాలు ఏంటి, వీటన్నిటిని నేపథ్యంలో మొత్తం సమగ్రమైనటువంటి విచారణ జరుగుతోంది. ఈ సమగ్రమైనటువంటి విచారణ దీనికి ఏ రకమైనటువంటి కంక్లూజన్ వస్తుందో, మొదటి రోజు కేవలం నేను పై అధికారులు చెప్తే చేశాను, నాకు సంబంధం లేదన్నటువంటి ప్రణీతరావు రెండో రోజుకొసరికే కొంత సమాచారాన్ని ఇచ్చారు. అదే సందర్భంలో ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లు ఎక్కడ పడేసినటువంటి చెప్పిన పరిస్థితి. మూడో రోజుకొసరికే కొంతమంది వ్యక్తుల పేర్లు చెప్పినటువంటి పరిస్థితి. ఈ వ్యక్తుల పేర్ల చుట్టూ వివాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇంకా 4వ రోజుకి ఇంకెన్ని మార్పులు వస్తాయో, ఇక మిగతా 4 రోజుల్లో ఏ రకమైనటువంటి అంశాలు బయటకు వస్తాయి, ఏ రకమైనటువంటి చర్చ దీనికి ముగింపు ఉంటుంది అనేది తెలంగాణ సమాజం, పోలీస్ శాఖ, బాధితులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వందల్లో, వేలల్లో, లక్షల్లో బాధితులు ఉన్నారన్నటువంటి ఈ అంశంలో ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎదురుచూస్తున్నటువంటి అంశాల్లో ఇది ఒకటిగా భావించాలి.